అందరికీ హరి ఓం అండి. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామివారు. అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న. మనం ఈరోజు కర్మ ఉంటేనే జన్మ ఉంటుంది. జన్మించిన తర్వాత అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మల గురించి మనం కూలంకషంగా మనం తెలుసుకుందాం అమ్మా. అయితే మానవ జన్మ తీసుకున్నాక సాధించవలసిన పురుషార్థాలు 4 ఉంటాయి. మనకి వేదాల్లో ఒక నిర్ణయంగా చెప్పడం జరిగింది అనమాట. ఒక జన్మ తీసుకున్న తర్వాత ఏమేమి ఆచరించాలి, ముఖ్యంగా మానవుడు. అయితే వీటినే పురుషార్థ చతుష్టయం అని అంటారు. అవి ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 విధాలుగా ఉంటాయి అన్నమాట. వీటి అందు ఏదైతే మరల తిరిగి రాదు, అంటే
ఇవేంటి ధర్మం కానీ, అర్థము అంటే సంపాదన, కామం. ఈ 3 కూడా అనేక జన్మల పరంపరంగా మనం ఎన్ని జన్మలు తీసుకున్నా ఈ 3 మనం ఆచరిస్తాం అన్నమాట. ఒక్కసారి మోక్షం పొందాక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదు. ఇవి మరల మరల వచ్చే అవకాశం రాదనమాట. అంటే జన్మ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం మనకి ఉండదనమాట. వీటి యందు ఏదైతే మరల మరల తిరిగి రాదో అదే పరమ పురుషార్థము. ఈ పురుషార్థాల్లో ముఖ్యమైనది మోక్షము. మోక్షం వలన జనన మరణ చక్రం నుంచి బయటపడటం జరిగింది. ఏంటి లాభము అంటే, మనం ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా తప్పనిసరిగా మోక్షాన్ని పొంది తీరవలసిందే. దాని బదులు మనం తెలుసుకున్నాం కాబట్టి, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవడం ద్వారా మళ్ళీ జన్మించాల్సిన అవసరం మనకి ఉండదనమాట. అదే మన లక్ష్యంగా స్వీకరించాలి. కాబట్టి మోక్షమే ప్రధానమైనది. మోక్షమే పరమ పురుషార్థము. ఈ లోకమునందు కర్మలు చేయుట అయిపోతే ఈ లోకం ఉండదు. ఈ లోకం ఉండదు అంటే మనకి ఈ లోకం ఉండకుండా ఉంటదండి. మనమే కదా! అనేక మంది ఉన్నారు గదా! మనకి ఈ లోకం ఉండదనమాట. అంటే ఈ లోకంలోంచి మనం తప్పుకుంటాం అనమాట. ఎప్పుడైతే కర్మల పరంపర మనం ఏం తెచ్చుకున్నాం ప్రారంభరీత్యా ఎప్పుడైతే అయిపోతాయో ఇంకా ఈ లోకం మనకు కనిపించదనమాట. ఎందుకని అంటే మళ్ళీ మనము 14 లోకాల్లో ఏ లోకమైనా జన్మించొచ్చు. ఈ భూలోకం అయితే మనకి ఉండదనమాట. ఆ ఉద్దేశం అనమాట. ఈ లోకమునందు కర్మలు చేయుట అయిపోతే ఈ లోకం ఉండదు. అలాగే పుణ్యకర్మలు క్షీణించగానే పరలోకం ఉండదు. ఒకవేళ మనం చాలా గొప్పగా పుణ్యకర్మలు చాలా చేసాం. పుణ్యం ఎక్కువైపోయింది. దేవలోకానికెళ్తాము. అంటే పరలోకానికెళ్తాము. అక్కడ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మోక్షానికై మళ్ళీ భూలోకం రావాల్సిందే అన్నమాట. అందుకని పుణ్యకర్మలు తీరంగానే పుణ్యలోకం గూడా మనకుండదన్నమాట. పరలోకం గూడా ఉండదు. మరలా మోక్షం కొరకు ఇహానికి రావాల్సిందే. దేవతలు కూడా మానవ జన్మ ఎత్తితేనే మోక్షం అనేది పొందుతారు. అందుకే మానవ జన్మ చూసి ఈర్ష్యపడతారని గూడా ఒక నానుడుందన్నమాట. అటువంటి మోక్షం పొందటానికై భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాన యోగము, ధ్యాన యోగము, కర్మయోగము, భక్తి యోగము మొదలగు అనేక సాధనల రూపంలో మనకి చెప్పడం జరిగిందనమాట. అతనేం చేశారు? మనము ముక్తి, మోక్షాన్ని పొందటానికి అనేక రకమైన 18 రకాల యోగాల ద్వారా మనకి చెప్పడం జరిగిందనమాట. అంటే ఎందుకండి ఇన్ని రకాలు చెప్పారు అంటే, మానవులందరికీ ఒకటే అభిరుచి ఉండదు కదండీ! అని మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని పట్ల ఆసక్తి ఉంటదనమాట. అందుకని మానవుడు తనకి గల శ్రద్ధ, దేని పట్ల శ్రద్ధ ఉంటే మన కర్మలు చేయటంలో శ్రద్ధ ఉందనుకోండి, కర్మల ద్వారా మోక్షానికి దగ్గరవుతాం అనమాట. అలాగే అభిరుచి, మనకి కొన్ని పనులు ఇది చేయబుద్ధి అవ్వట్లేదు, చెప్పబుద్ధి అవ్వట్లేదు ఇలాంటివి ఉంటాయి. అలాగే మన అభిరుచిని బట్టి. యోగ్యతను అనుసరించి అంటే మనం అనుకుంటే అయిపోతుందా? మనం ఇప్పుడేదో ఇక్కడ మామూలు గృహిణిగా ఉన్నాము. మనం పెద్ద స్థాయి ఏదో కోరుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని. దానికి ఎంతో కష్టపడి చదివి ఎన్నో రకాలుగా నాలెడ్జ్ సంపాదిస్తేనే అక్కడి దాకా మనం వెళ్ళగలుగుతాం. అది అయ్యే పని కాదుగా. కానీ మనకు ఆ కోరిక బలంగా ఉందనుకోండి, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటదనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన యోగ్యతను బట్టి మనం మోక్షానికి మనం ప్రయత్నిస్తాం అనమాట. కష్టమైనదనుకోండి మనం చేయలేము. ఇది నాకు తేలిగ్గా ఉంది. బుద్ధి బలం ఎక్కువగా ఉందనుకోండి, జ్ఞానయోగం ద్వారా పొందొచ్చు. ఇట్లా మన యొక్క యోగ్యత కూడా అవసరము. ఇక్కడేంటంటే, మనకి ఫస్ట్ శ్రద్ధుండాలి, దాని పట్ల అభిరుచి ఉండాలి, యోగ్యత ఉండాలనమాట. వీటిని అనుసరించి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అందుకే స్వామివారు మనకి బోధించేటప్పుడు అనేక పద్ధతుల్లో చెప్తుంటారు. కాన్సెప్ట్ ఒకటే, మన లక్ష్యం ఒకటే ఆత్మగా జీవించాలి. కానీ చెప్పే విధానంలో చూడండి ఎన్నో రకాలుగా మనము తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఎక్కడైనా ఒక పాయింట్ ఏ ఒక్కరైనా కనెక్ట్ అవుతారా? వాళ్ళు ఆచరిస్తారా? వాళ్ళు ముక్తి పొందుతారా? అని గురువుగారి ఉద్దేశం అన్నమాట. ఇట్లా మానవుడు తనకు గల శ్రద్ధ, అభిరుచి, యోగ్యతలను అనుసరించి వారిలో వాటిలో ఏ ఒక్క సాధన చేసినను అతనికి శీఘ్రముగా శ్రేయస్సు కలుగును. శ్రేయస్సు అంటే ఫలితమొస్తది. లక్ష్యాన్ని పొందుతాడనమాట. మహాపురుషులను ఆశ్రయించినచో వారి కృప వలన సాధన సులభమవుతుంది. ఎప్పుడైతే మనము మోక్షం పొందాలనే మన ఉందనుకోండి, మనకు ఆటోమేటిక్‌గా మన అర్హతను బట్టి గురువుగారు వ్యక్తమవుతారు. అది సద్గురువు అయ్యుండాలి. మహాపురుషులంటే సద్గురువులనమాట. వాళ్ళని ఆశ్రయించడం వలన, వాళ్ళకి శరణాగతి పొందటం వలన, వారు ఆ మార్గంలో ప్రయాణించి ముక్తి, మోక్షాన్ని పొందారు గాబట్టి, అందులో సాధక బాధలు మనం అంత శ్రమ పడకుండా మనం వాళ్ళని ఆశ్రయించడం వలన మనని
ఆ దారిలో నడిపిస్తుంటారనమాట. కష్ట నష్టాలు, మన అనుమానాలను అన్నిటినీ సాల్వ్ చేస్తుంటాడు. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఉన్నారు. ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. అనేక రకాల జ్ఞానాల్లాగా ప్రయత్నించి ఆఖరికి శ్వాస శ్వాస మధ్యాసతో ఆయన క్లిక్ అయ్యారు. ఇప్పుడు మనం ఆయనలాగా ఒక జీవిత కాలాన్ని మనం వ్యర్థం చేసుకోక్కర్లేదు కదా! మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ప్రయత్నం మనకు ఆసక్తి ఉందనుక ఆ ప్రయత్నం మొదలు పెడతాం. అలా కూడా మనము లక్ష్యానికి చేరువవుతాం అన్నమాట. ఇట్లా మహాపురుషులను ఆశ్రయించామనుకోండి, వాళ్ళ కృప వలన సాధన సులభమవుతుంది. పరమాత్మ తత్వము తెల్లమవుతుంది. స్పష్టంగా తెలుస్తదనమాట. ఇప్పుడేంటంటే, మనకి ఇంత తెలిసినా, ఎన్ని బోధలున్నా, మనకి ఎక్కడో ఒక చోట అనుమానం వస్తానే ఉంటది. ఎక్కడ మనకి సంశయం కలిగిద్ది, ఎక్కడ అనుమానం వస్తది అంటే, మనము అది మన జీవితానికి అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. విన్నప్పుడు తేలిగ్గానే ఉంటది. అర్థమైనట్లే ఉంటది. ఆచరించేటప్పుడు అంటే మననం అంటే కార్యశీలత అనమాట. ఆచరించేటప్పుడే మనకు అనేక సంశయాలు కలుగుతుంటాయి అనమాట. ఇది ఇలాగేనా? కరెక్ట్ గానే ఆలోచిస్తున్నానా? కరెక్ట్ గానే మార్గంలో వెళ్తున్నానా అని. అందుకని ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, వారిని ఆశ్రయించటం వలన పరమాత్మ తత్వము తెల్లమవుతది. అంటే మన మన లక్ష్యానికి మనం చేరువవ్వాలి అంటే, మనం పరమాత్మగా జీవించాలి అండి. అంటే పరమాత్మ లక్షణాల్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మరి దానికి కరెక్ట్‌గా క్వైట్ అపోజిట్‌లో జీవుడి లక్షణాలుంటాయి. ఇప్పుడు తెలుసుకొని ప్రయత్నించి మనం ఆ లక్షణాల్ని అంటే ఇక్కడ జీవభావం నుంచి దివ్యత్వానికి ఎదుగుతామనమాట. ప్రయత్నించి పొందటం ద్వారా సాధన అంటాం అన్నమాట. ప్రయత్నించడాన్నే సాధన అని చెప్తాం అన్నమాట. అట్లా మనం పొందగలుగుతాం. అందుకని మహాపురుషుల్ని ఆశ్రయించడం వలన పరమాత్మ తత్వం అనేది తెల్లం అంటే స్పష్టంగా మనకి అవగాహన అయ్యిద్దనమాట. ఏదైనా స్పష్టంగా అర్థమైతేనే కదా మనం వ్యవహరిస్తాము. అందుకని వారిని ఆశ్రయించటం వలన పరమాత్మ తత్వం అనేది తెలుసుకోగలుగుతాం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అర్జునునికి బోధించిన కర్మయోగము ద్వారా ఎట్లు భగవంతుని పొందగలమో తెలుసుకుందాము. అంటే మనం ఎన్నో సాధనలు వింటున్నామండి. ఇప్పుడు ధ్యానం అని, ప్రాణాయామం అని ఎన్నో రకాలుగా వింటున్నాం. కానీ ఎన్ని విన్నప్పటికీ నిత్య జీవితంలో మనకి కర్మలనేది కామన్. అందరం కర్మలు చేయాల్సిందే. మరి అదేదో ఆ కర్మల్ని ఎలా చేస్తే మోక్షం దిశగా ప్రయాణిస్తాం, మోక్షానికి అర్హులమవుతాం అన్నది ఆ ప్రయత్నంగా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. భగవంతుడు చెప్పిందే మనం ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడైన అంటే ఇది ఎక్కడ మొదలైంది? అసలు ఎవరికి చెప్పాడు భగవంతుడు అంటే, శరణాగతుడైన అర్జునుడు యుద్ధరంగమున గురుజనులను, స్వజనులను చంపి రక్తసిక్తమైన రాజ్యభోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును. ధర్మాధర్మ విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు శ్రేయస్కరమైన దానిని ఉపదేశించమని కోరాను. అయితే భగవద్గీత అందరికీ తెలిసిందే. అక్కడ యుద్ధం ఎందుకొచ్చిందో, అర్జునుడు యుద్ధరంగం దాకా రెడీ అవుతాడు. అందరి మధ్య ఉంటాడు. రథాన్ని ముందు తీసుకెళ్ళమంటాడు. అందరిని ఒకసారి చూస్తానంటాడు. చూసేటప్పటికి అందరూ తన వాళ్ళే ఉంటారు. తాతలు, తండ్రులు, గురువులు, పిల్లనిచ్చిన మామలు, అలా కొడుకులు అందరూ కూడా. వీళ్ళందరిని చంపి నేనేం పావుకుంటాను? రక్తపుడి తినాలా అని ఒక్కసారిగా వైరాగ్యం వస్తదనమాట. ఒక్కసారిగా దుఃఖం వస్తదనమాట. ఆ దుఃఖంతో ఏం చేస్తాడంటే ధనుర్బాణాలు వదిలేసి కూర్చుండిపోతాడు రథంలో. కూర్చుండిపోయేటప్పటికి అప్పుడు అందుకే అర్జున విషాద యోగంగా చెప్పుకున్నాం. సత్సాంగత్యం వలన సరైన సఖుడు కదా అతనికి కృష్ణుడు. అతని పక్కన ఉండటం వలన అతను ఎందుకు కర్మలు చేయాలి అనేది అతనికి అనేక మార్గాల ద్వారా ఎలా ముక్తిని పొందాలి, ఎందుకొచ్చాం మనము, మనం ఎవరము అంటే ఆత్మస్వరూపులమని. ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా ఇందులో వివరించడం జరిగిద్దనమాట. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తాడు? ఎందుకు యుద్ధం మానేయాలి అన్నది అతను చాలా విషయాలు చెప్తాడనమాట. ఇది ధర్మం గదా! ఇది శాస్త్రం చెప్తుంది గదా! మనం తెలియగలోళ్ళం గదా! మనం వదిలేయాలి గదా! అంతా తెలుసు. అన్నీ చెప్తాడనమాట. ఆఖరికేం చేస్తాడు? నా వల్ల కావట్లేదు. నేను నిర్ణయించుకోలేకపోతున్నా. నువ్వేది చెప్తే నేను అది చేస్తానని చెప్తాడనమాట. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా ఉపదేశించాడు. ఓ అర్జున, పండితుడివై ఉండి శోకింపదగిన వాటికై శోకించుచున్నావు. అనవసరమైన విషయాలకి నువ్వు బాధపడుతున్నావు. వాటి గురించి నువ్వు బాధపడవసరం లేదు. వేటి గురించంట? ప్రాణములు పోయిన వారిని గూర్చి గాని, ప్రాణములు ఉన్న వారిని గూర్చి గాని. ఇప్పుడు ప్రాణం పోయిన వారి గూర్చి ఏం చేస్తాం? కొన్నాళ్ళు ఏడుస్తాము. తర్వాత ఇంకా ఆలోచించడం మానేస్తాం. ఇంకా ఆలోచించామనుకోండి అది వ్యర్థమేగా, వాళ్ళు ఎలాగూ తిరిగి రారు.
అలాగే ప్రాణం ఉన్న వాళ్ళ గురించి తాపత్రయపడుతుంటాం. పిల్లలు, పెద్దలు, సంఘం గురించో, తోటివారి గురించో, వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి కర్మలు వాళ్ళు తెచ్చుకుంటారు. మన కర్తవ్య కర్మలేంటి? లేదా సంఘానికి మేలు చేకూర్చే కర్మలేంటి అన్నదే నువ్వు చేయవలసి ఉంటది అని చెప్పడానికే ఇతనేం చెప్తున్నాడు, పోయిన వారి గురించి గాని, ఉన్నవారి గురించి గాని నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనందరం కూడా ఆత్మస్వరూపులము. అంటే మనం అనుకునే ఈ నామరూపాత్మకమైన మానవులము కాదు అని చెప్తున్నారనమాట. ఆత్మ శాశ్వతమైనది. జీవాత్మకు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి యొక్క దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వారు ఈ విషయమున మోహితులు కారు. అయితే ఒక్కసారి శరీరం తీసుకున్న తర్వాత మనం చిన్నగా పుట్టినప్పుడు ఒక అడుగంత ఉంటాము. అలా చిల్డ్రన్ అవుతాము. తర్వాత యవ్వనం వస్తది. తర్వాత ముసలితనము, రోగాలతో వస్తాయి. తర్వాత మరణం వస్తది. మరణం తర్వాత మళ్ళీ ఇంకో దేహం పుచ్చుకుంటాం. ఎందుకంటే బ్యాలెన్స్ కర్మలుంటాయి మనకి. సంచిత రాశిలో పెద్ద మూటే ఉంటదనమాట. ఎన్నో జన్మలు చేస్తాం. వాటిని రద్దు చేసుకోవటానికే మనం పుడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలాగే మరి ఒక శరీరము ఇక్కడ పుట్టొచ్చు, ఇంకెక్కడైనా పుట్టొచ్చు. అంటే ఆత్మకి చావు లేదు. జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఎప్పటి వరకు అంటే మోక్షాన్ని పొందే వరకు అన్నమాట. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితులు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధీరుడనమాట. వాడు ఎప్పుడు గూడా వాటి పట్ల మోహం రాదనమాట. మోహాన్ని క్షయింపచేయటమే మోక్షం అన్నమాట. విషయేంద్రియ సంయోగం వలన ద్వంద్వములైన శీతోష్ణాదులు, సుఖదుఖములు ఏంటి అంటే మనలో విషయాలు కూడా ఉన్నాయి. ఆ విషయాల వలన మనం ఎప్పుడైతే అవుతామో వాటి వలన చలి, ఎండ అని, లేకపోతే సుఖము, దుఃఖము అని, పాపం, పుణ్యం అని ఇలా రకరకాల ద్వంద్వాలతో కూడి ఉంటాయన్నమాట. ఇవేంటి? ఉత్పత్తి, వినాశనాలు. ఏవైతే పుడతాయో, ఏవైతే వస్తాయో అవి నశించక తప్పదన్నమాట. కాబట్టి ఇవి ఉత్పత్తి, వినాశనములు. అంటే వాటిని అనాత్మ అంటారనమాట. ఉన్నదేంటి? ఆత్మ ఒక్కటే. అంతటా వ్యాపకమై ఉంది. ఇవన్నీ ఏంటి అంటే వచ్చిపోతూ ఉంటాయన్నమాట. అంటే అనాత్మ అనిత్యము. అది నిత్యమైనది కాదు. ఏదో ఒక నాటికి పోవాల్సిందే. ఎంత వాల్యూ మహా అయితే అందరికన్నా ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు బతుకుతారు. ఎప్పటికైనా శరీరం పుచ్చుకున్న తర్వాత జ్ఞాని అయిన శరీరం విడవలసిందే. అట్లా మనకి ఇవి అనాత్మ విషయాలు, అనిత్యము, అనాత్మ పదార్థాలను గురించి తెలిసి చెలించిన వాడు ధీరుడు. ఎప్పుడైతే ఇవి అనాత్మే మనకి తెలుసండి, పోతామని తెలుసు. మన ఎదురుంగా ఎంతో మంది పోతుంటాం. అయినా మనమేదో శాశ్వతం అన్నట్లు ఏదో సంకుచిత స్వభావంతో ఏదో రకంగా తాపత్రయపడుతూ ఉంటాము. ఇంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉండదు గదా! అది మరి తెలిసి తెలియటం అంటే ఎలా అంటే ఆ మార్గంలో ప్రయాణించడం అన్నమాట. అవును అని దృఢంగా నిర్ణయించుకొని సాధన చేయడం అన్నమాట. అలాంటి వాడే ధీరుడు. చెలించకపోవటం అంటే ఏంటి? అనాత్మ విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి కష్ట నష్టాలు సంభవిస్తూనే ఉంటాం. కష్టమొస్తే మనం కృంగిపోతుంటాము. అదే సుఖమొచ్చిందంటే పొంగిపోతుంటాము. వీటికేటికి కూడా అతను చెల్లించడనమాట. ఎప్పుడైతే ఇది అశాశ్వతము, అనిత్యం అని తెలుసుకుంటాడో, ఈ అనాత్మ పదార్థము, ఈ దేహమే అనాత్మ పదార్థం. ఇది కూడా శాశ్వతం కాదు. దేహంతో సహా నశించేదే. యదృశ్యం తన్నస్యం అని స్పష్టంగా బోధపడిన వాడినే ధీరుడు అంటారు. అతనికి ఎట్లాంటి విషయాల పట్ల చలనం ఉండదనమాట. చెలించడనమాట. మనలాగా ఆవేశకావేశాలకి లోను కాడనమాట. అయితే మోక్షానికి అతనే అర్హుడు. ఎప్పుడైతే సాధనలో మనం సాక్షి అని పెట్టుకున్నాం అనమాట. అటువంటి అధికారం పొందిన వాడికే మోక్షం అన్నమాట. వాడే తత్వజ్ఞుడు. తత్వం తెలిసినవాడు. ఏ తత్వం తెలిసినవాడు? ప్రపంచ తత్వం, విశ్వం తత్వం అంటే మనిషి తత్వం ఏంటి? అన్నీ అతనికి బోధపడతాయన్నమాట. ఆ బోధపడిన వాడే తత్వజ్ఞుడన్నమాట. అతను ఉద్ధరించబడి వేరొకళ్ళని ఉద్ధరించబడటానికి తోడ్పడుతూ ఉంటారన్నమాట. ఆత్మకు పుట్టుక చావు లేదు. శరీరము నశించినవే అని ఎరిగి యుద్ధము చేయము. కాబట్టి నువ్వు ఆత్మవే. నీకు మరణం లేదు. ఈ శరీరం తెచ్చుకున్నావు. ఈ శరీరంతో చేయవలసిన కర్మ వచ్చింది గనక నువ్వు చేయవలసిందే. కాబట్టి నువ్వు యుద్ధం చేయి అని బోధిస్తున్నారన్నమాట. మానవుడు జీర్ణ వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ పాత శరీరమును వీడి నూతన శరీరమును పొందును. ఎప్పుడైతే మనం కట్టుకునే వస్త్రాలు చిరిగిపోయినాయి అనుకోండి, కొంచెం ఏదో కుట్లేసుకుని ఏదో సరిపెట్టుకుని ఉంటాం. అంటే మనం ముసలితనంలో మనకొచ్చే జబ్బులనమాట. కొన్ని అవయవాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అయినా సరే మనం జీవిస్తూ ఉంటాం అనమాట. ఇంక పూర్తిగా పనికి రాదు అనుకోండి, ఏం చేస్తాం? మనకి
ఆ వస్త్రాన్ని ఇంకా చించినా కూడా ఇంకా ఇది పనికిరాదు, ఇంకెన్ని కుట్లు వేసినా కూడా అనుకున్నప్పుడు తీసి విసిరేస్తాం. అట్లాగే మన శరీరం కూడా ముసలితనం వచ్చాక, లేతే మనం తెచ్చుకున్న కర్మలు పూర్తయ్యాక ఇంక పనికిరాదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి అట్లా పాత వస్త్రములు వదిలి మనకేంటి ఈ ఆత్మ మీద ఇది వస్త్రం లాంటిదన్నమాట ఈ దేహం అనేది. ఈ దేహం ఎందుకొచ్చింది అంటే తనను తాను తెలుసుకోవటానికి అని మనము స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. ఆత్మ దేని చేతను భేదించబడదు. అది దాన్ని ఏమి మనం చేయలేమనమాట. ఏ రకంగానూ దాన్ని నాశనం చేయలేమనమాట. ఉన్నదే అదండి. ఇవన్నీ లేకనే ఉన్నట్లు మనకి తోచుచున్నవన్నమాట. నిత్యము. ఆత్మ అనేది నిత్యము. ఎప్పుడు ఉండేదే. మన తరమంతా అయిపోతుంది. తర్వాత తరం వచ్చే వరకు ఉంటది. మన ముందు ఉంది. ఎప్పుడూ ఇది ఉంటూనే ఉంటదనమాట. సర్వవ్యాప్తి. అంతటా వ్యాపకమైనది. అంటే మనం ఎంతవరకు బౌండరీస్ గీసుకుంటామో అక్కడి దాకా అంటే మనం గుర్తించేదే మనకు తెలుసనమాట. అందుకని ఎంత లాంగ్ తీసుకున్నా అంతవరకు ఇది కనిపిస్తానే ఉంటదనమాట. సనాతనము ఎప్పటిదో అనమాట. చెలింపని అది దేనికి చెలింపదు. చెలింపటానికి రెండోది లేదు. ఉన్నది ఒక్కటే అనమాట. ఎప్పుడైతే రెండోది వస్తదో మనకి ఆటోమేటిక్‌గా మనలో చలనం అనేది స్టార్ట్ అవుతదనమాట. ఇంద్రియ గోచరము కానిది కంటికి కనిపించదు. అందుకే మనం తెలుసుకోలేకపోతున్నాం అనమాట. మనకి అందాజుగా మనం అర్థం చేసుకుంటున్నాము. అందులో విశ్వాసం పెంచుకోగలిగితే మనం సాధించగలుగుతాం. అదైన స్థితిలో ఉండగలుగుతాం. ఎందుకంటే మనకి ఇంద్రియాలకి ఇది కనిపించదు. మనసు ఊహ చేస్తది. బుద్ధి గ్రహిస్తది. కళ్ళకి కనిపించదు. కాబట్టి దాన్ని మనం తొందరగా పట్టుకోలేకపోతున్నాం అనమాట. అది నేనే అని మనకి తెలియబట్టలేదనమాట. కాబట్టి ఇంద్రియ గోచరం కానిది అంటే అవ్యక్తంగా ఉన్నది. మనకేంటి అన్నీ వ్యక్తమైనవే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినను దానికై శోకింపకు. ఒకవేళ ఈ ఆత్మే మరణం ఉంది అనుకున్నావు అనుకో, పుట్టుక ఉంది, మరణం ఉందని. అయినా కూడా నువ్వు శోకించద్దు. ఎందుకంటే పుట్టిన వారికి మరణము తప్పదు. అది అనివార్యము. దాన్నెవ్వరూ ఆహ్, చేయలేరనమాట. బ్రేక్ చేయలేరనమాట. మరణించిన వారికి పునర్జన్మం తప్పదు. అలాగే నువ్వు జ్ఞానివైతే తప్ప నీకు జన్మ రాకుండా ఉంటది. మిగతా మానవులందరికీ కూడా మరణించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ జన్మ తీసుకుంటానే ఉంటారనమాట. మరణము తప్పదు. మరణించిన వారికి పునర్జన్మము తప్పదు. అనివార్యమైన వాటికి శోకింపు. ఇది తప్పనిసరి. ఇవి తప్పదు. ఇవి జరిగే తీరుతాయి అన్న వాటి గురించి ఇప్పుడు మనకొక కష్టం వచ్చిందండి. ఇది జరిగే తీరుతది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? రెడీ అయిపోతాం మనం. దాన్ని ఫేస్ చేయడానికి రెడీ అయిపోతాం. అట్లాగే నువ్వు కూడా రెడీ అయిపో. అనివార్యమైన వాటి గురించి నువ్వు శోకించద్దు అని బోధిస్తున్నారనమాట. కేవలము పుట్టుకకు, మరణమునకు మధ్య మాత్రమే వ్యక్తము. మనం పుట్టినప్పుడు, మరణించేటప్పటికి మధ్య కనిపించేయే మనము సత్యం అనుకుంటున్నాము. అప్పటి వరకే ఈ నామరూపాత్మకమైనవి కనిపిస్తూ ఉంటాయి. అంతే తప్ప అవ్యక్తంగా ఉన్నది నువ్వు తెలియబడాలి అంటే నువ్వెంతో సాధన చేయాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన సద్గురువు లభ్యమవుతారు. వారి ద్వారా మనము సాధన మనం అతనికి సశిష్యుడిగా మనం మెలగగలిగినట్లయితేనే మనకి ఈ మోక్షం అనేది దక్కిద్దనమాట. అంతేకాక స్వధర్మమును బట్టియు నువ్వు క్షత్రియుడవు. యుద్ధమునకు మించిన శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి లేదు. ఎవరి ఎవరి కర్తవ్య కర్మలు వాళ్ళు చేయాలి. కాబట్టి ఇతను క్షత్రియుడు కాబట్టి ఇతను తప్పనిసరిగా యుద్ధం చేయాలి. నీ ధర్మం అది అని ఈ రకంగా కూడా చెప్తున్నారనమాట. చేయనిచో అపకీర్తి మరణము కంటే బాధాకరము. నువ్వు క్షత్రియుడివైండి యుద్ధం చేయలేదనుకోండి, నువ్వేదో వైరాగ్యంతో వెళ్ళిపోయావని అనుకోరు. నువ్వు పారిపోయావు భయపడి అని అనవసరమైన అపకీర్తి పాలవుతావు. అది నువ్వు కన్నా ఇంకా బాధాకరమైన విషయం. మనం చూడండి, మరణం మనకు తెలీదు. ఏ క్షణంలో వస్తదో మరణిస్తాము. కానీ ఎవరైనా ఒక మాట అన్నారంటే ఎంత బాధపడిపోతామో చూడండి. ఎంత కృంగిపోతామో. చాలా మంది తెచ్చుకుంటారు. ఆత్మహత్య కూడా చేసుకుంటారు ఆ ఒక్క మాట కోసమే. అంటే మరణం కన్నా బాధాకరమైన విషయం అన్నమాట అపకీర్తి. అంటే ఒక మాట నువ్వు పడాలి అంటే నీ దానికన్నా యుద్ధం చేసి వేరుస్వర్గం పొందుతావు ఒకవేళ మరణిస్తే. లేదా రాజ్యాన్ని సంపాదించుకుంటావు. అట్లా కృతనిశ్చయుడవై జయాపజయములు సమానముగా భావించి ఏదైతే అది అయ్యిద్ది. ఏదైనా నాకు ఓకే. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నట్లుగా నువ్వు చెయ్యి అని భగవంతుడు బోధిస్తున్నారనమాట. సన్నద్ధుడు కమ్ము. ఈ సమత్వ బుద్ధిని జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని. ఎప్పుడైతే పాపపుణ్యాలు, జయాపజయాలు అన్నీ కూడా ద్వంద్వాలని సమానంగా అంటే శరీరం పుచ్చుకున్నాక ఇవి సర్వసాధారణం.
ఒక సంతోషం వెనుక దుఃఖం ఉంటది, ఒక దుఃఖం వెనుక మళ్ళీ సంతోషం ఉంటది. ఎప్పుడూ దుఃఖమే ఉన్నా, ఎప్పుడూ సంతోషమే ఉన్నా ఎవరికీ ఉండదు, భరించలేరు కూడా అన్నమాట. దానికి అది అలా వస్తూనే ఉంటది. కాబట్టి ఈ శరీరధారులందరికీ ఇది సహజమే అన్నది మనకి రూఢి అయిందనుకోండి. రూఢి అవ్వటానికి మనం మన మన అనుభవంలో మనం తెలుసుకుంటాం. మనకి ఎళ్ళెదురుంగా అందరికీ అదే అనుభవాలు జరుగుతా ఉంటాయి. అయినా సరే మనకెందుకు అవ్వటం లేదు అంటే, మనం దాని మీద దృష్టి పెట్టలేదన్నమాట. కాబట్టి నువ్వు జ్ఞానయోగ దృష్టితో ఇలా సమత్వ బుద్ధిని తెచ్చుకుంటే ఓకే, నీకు మోక్షం. లేదా ఇప్పుడు కర్మ బంధాల నుంచి అంటే చేయటం ద్వారా ఏ కర్మ చేస్తే మన లక్ష్యం తీసుకొని ప్రయాణిస్తాం, మోక్షం పొందుతాం, ఏ కర్మ చేస్తే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటది అన్న దిశగా మనం చేస్తున్నామా లేదా అన్నది తెలుసుకోవాలి. అందులో మనం ఏదో కర్మలు అన్న వర్డ్ ఒక్కటే తెలుసు, అందులో మనం చేసే విధానాన్ని బట్టి అనేక విధాలైన కర్మలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి స్పష్టంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకి క్లారిటీ వచ్చిందనుకోండి, మనం వ్యవహరించేటప్పుడు సాక్షిగా ఉండగలుగుతాం అన్నమాట. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనేది మనకి తెలుస్తూ ఉంటదన్నమాట. కాబట్టి నిష్కామ కర్మయోగం ప్రారంభించి కొంచెమైనాను చేసిన జన్మ జర మరణములు దుఃఖ మహాభయముల నుంచి కాపాడును. ఏంటి నిష్కామంగా అంటే, మనం ఎప్పుడు ఏ కర్మ చేసినా కోరిక లేకపోతే ఎందుకండి చేయటం, అనవసరమైన శ్రమ అనుకుంటాం. సహజంగా మానవ నైజం అదే అన్నమాట. కానీ ఏం చెప్తున్నారు, మనకి కోరిక అంటే మన కర్తవ్య కర్మలు చేయాలి. ఒకవేళ కోరిక కలిగినా బాధ లేదండి, అది మంచిదై ఉండాలి, ధర్మయుతమైనది ఉండాలి. అవి చేసేటప్పుడు దాని ఫలితం పట్ల అన్నమాట సమబుద్ధిగా ఉండాలి. వచ్చిందా, గెలుపొచ్చిందా, లేదా నువ్వు అపజయం పొందావా, ఏదైనా ఒక్క తీరుగా తీసుకున్న విధానాన్నే సమబుద్ధి అంటాం అన్నమాట. అట్లా నిష్కామంగా చేయమంటున్నారు. అంటే కోరిక పట్ల కామం ఉండకూడదు. లేదా నేను ఇది చేయాలి అంటే మన వంతులో ఉంటే ఖచ్చితంగా చేయబడుతుంది. లేదా వాటి కోసం ప్రాకులాటం అనేది ఉండకూడదనమాట. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. కోరికకి, కోరిక తీరటానికి మనం చేసే ప్రయత్నము అన్న దగ్గరే ఈ సాధన అంతా అన్నమాట. నిష్కామంగా అంటే మనం దాని ఫలితాల పట్ల సమదృష్టితో ఉండటం అన్నమాట. నిష్కామ కర్మయోగం ప్రారంభించి కొంచెమైనను చేసిన జన్మ జర మరణ మహాదుఃఖముల నుంచి మహాభయముల నుంచి కాపాడును. ఓ అర్జున, కర్తవ్య కర్మలను ఆచరించటి అందే నీకు అధికారం కలదు. మన అధికారం ఏంటి, ఏవైతే మన కర్మలు ఉన్నాయో మనం చెప్పుకున్నాం, మన ప్రారంభంలో ఉన్నాయి, మనం చేయవలసినవి మన ముందు నిలబడతాయి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అవి మనం చూస్తూనే ఉంటాం, మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదని. మనం చేయని వాటిలో మనం తలదూర్చాం అనుకోండి, అనవసరంగా ఏదో ఒక మాట పడటమో లేకపోతే నష్టపడటమో జరుగుతూ ఉంటది అనమాట. అందుకని మనం చేయవలసిన కర్మల్ని మనము కోరిక లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. ఎన్నటికీ వాటి ఫలితములు యందు నీకు అధికారం లేదు. ఎందుచేత అంటే మనకు తెలుసు, మనం సాధకులుగా కొంత ఆలోచన ఉంది. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ ఫలాలే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. ఎన్ ఒకే పనిని 10 మంది చేస్తే 10 రకాల రిజల్ట్. అంటే వారు వారు పూర్వజన్మలో చేసుకున్న ఫలితము ఈ జన్మలో ఫలితంగా పొందుతాం అన్నమాట. అంటే చేస్తే అన్ని రైటే అవ్వాల్సిన అవసరం లేదనమాట. అందుకని చేయటానికే నీకు అధికారం ఉంది, వాటి ఫలం పట్ల నీకు అధికారం లేదు. అది ఈశ్వరుడు నడిపిస్తూ ఉంటాడనమాట. అందుకే ప్రతీది కూడా ఈశ్వరార్పితంగా చేయమని చెప్తారనమాట. సాధనలో మొదటి పాయింట్ ఏంటంటే, నాది అనుకున్నప్పుడు అహంకారం బయటకొస్తదండి. లేదా ఈశ్వరుడే కర్మఫల ప్రదాత కాబట్టి అంతా ఆయనకు వదిలేసామనుకోండి, నష్టం వచ్చిందనుకోండి, ఓహ్! ఈశ్వరుని అనుగ్రహం ఇలా ఉంది, నేను చేసుకున్నయి నాకిచ్చారు కాబట్టి నేను యాక్సెప్ట్ ఇట్. ఫలితం వచ్చింది, మంచిగా వచ్చింది, ఓకే, అది కూడా ఈశ్వరార్పితమే. అట్లా ఉండగలిగినప్పుడే మన సాధన సజావుగా నడుస్తదనమాట. ఎన్నటికీ వాటి ఫలములందు లేదు. అట్లని కర్మల మానుటి యందు ఆసక్తులు కావలదు. అయితే ఫలితం నా చేతుల్లో లేనప్పుడు నేనెందుకు చేయాలి, నేనెందుకు ప్రయత్నం చేయాలి, అనవసరంగా నేనెందుకు శ్రమ పడాలి అంటే అలా కుదరదు. కర్మలు మానేయటానికి లేదు. నువ్వు ఒకవేళ మానివేసినా కూడా మన ప్రకృతి ధర్మం ఏంటి, 3 గుణాలుంటాయి. వాటి ప్రేరణతో అవి చేస్తూనే ఉంటాం అనమాట. మన బుద్ధిలో ప్రేరేపిస్తూ ఉంటాయి, చేసే తీరుతాం అనమాట. నాకు వద్దు, వద్దు, నేను రాను, రాను అనుకున్నా నేను వెళ్ళబడతాను. నేను చేయను, చేయను అనుకుంటా నా చేతే చేయించాల్సొస్తదనమాట. అందుకే, అందుకే దాన్ని చూస్తూ ఉండగలగాలనమాట. ఫలాపేక్ష రహిత కర్తవ్య బుద్ధితో అంటే దాని ఫలం పట్ల ఆపేక్ష వద్దు నీకు. క అలా నేను చేస్తున్నానే కర్తృత్వ భావము వద్దు అని చెప్తున్నారనమాట. కేవలం కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపము.
ఆసక్తి వీడి సమత్వ భావంతో కర్తవ్య కర్మల ఆచరించుటయే యోగం అంటారు. యోగం అంటే ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక అవటానికి మెయిన్ మనం ఇక్కడ జ్ఞాన మార్గంలో ఇలాగే అర్థం చేసుకోవాలన్నమాట. ఆసక్తిని వీడినప్పుడు సమత్వ భావంతో అంటే ఫలాల పట్ల సమత్వం, మంచైనా చెడైనా అన్నమాట. కర్తవ్య కర్మలను కేవలం మనకి సంబంధించిన కర్మలే, మన కర్తవ్యంలో చేయవలసిన కర్మలే ఆచరించడాన్ని యోగం అని అంటారనమాట. కర్మ కంటే కూడా మనకి మన లోపల భావనే ముఖ్యం అనమాట. ఇప్పుడు మనకేం చెప్తుంటారు స్వామివారు, చెప్పింది మీరు ఈ ప్రేమలు ఏం లేవు అలా అంటే ఒప్పుకోము అనమాట. మనస్సులో ఉండాలి. ఇదంతా కూడా రుణానుబంధమే. భార్యాబిడ్డలు గాని ఎవరైనా. భావన అలా అనుకున్నప్పుడు నువ్వు లేకపోతే నేను ఉండలేను. ప్రేమించాలి. అందరి పట్ల ఒకటే ప్రేమ ఉండాలి. మన పిల్లల పట్ల ఒకింత ఉండొచ్చు. కానీ నీకు ఇది లేకపోతే నేను ఉండలేను అన్నది సాధకుడికి ఉండద్దన్నమాట. సమత్వ బుద్ధి యుక్తుడైన వాడు పాపపుణ్యములు రెండింటిని ఈ లోకమునందే త్యజించి అనగా కర్మఫలములు వారికి అంటవు. ఈ లోకం అంటే స్వనించటం అంటే మనం శరీరం విడిచామనుకోండి ఈ లోకాన్ని వదిలేస్తాము. అంటే మనం వదిలేయలేదనుకోండి, ఎప్పుడైతే ఫలం పట్ల ఆసక్తి ఉందనుకోండి ఆటోమేటిక్ గా మళ్ళీ జన్మకి కారణం అవుతాయి. అంటే ఈ సూక్ష్మం ఈ కారణం ఏం చేస్తే మళ్ళీ జన్మ తీసుకోవడానికి వెళ్ళిపోతాయి. ఈ మనం చేసుకునే పుణ్యఫలాలు ఈ లోకంలో వదిలినట్టు కాదనమాట. ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తుంటాం అనమాట. ఇక్కడ వదిలేస్తే ఇంకా మళ్ళీ మనకి జన్మించాల్సిన అవసరం మనకు ఉండదన్నమాట. కాబట్టి పాపపుణ్యములు రెండింటిని ఈ లోకమునందే త్యజించుట అనగా కర్మఫలములు వారిని అంటవు. ఇదే కర్మాచరణ యందు కౌశలము. కౌశలంగా చేయటం, నేర్పంగా అన్నమాట. నేర్పుగా చేయటం అనేది కర్మల్ని అంటే జ్ఞానవంతంగా చేయటం అనేది ఇక్కడ ఇలా చేస్తేనే వస్తదన్నమాట. అనగా కర్మబంధముల నుండి ముక్తి పొందుటకు ఇదియే మార్గము. ఎప్పుడైతే నేర్పుగా నువ్వు చేస్తావో, నేర్పుగా చేయటం అంటే ఏంటి? కర్మల్ని చెయ్యాలి. వాటి ఫలితం పట్ల మనకి ఆసక్తి ఉండకూడదు. ఏదొచ్చినా ఒక్క తీరుగానే యాక్సెప్ట్ చేయటం అన్నమాట. బాధపడటం గాని, సుఖపడటం గాని ఉండదన్నమాట. అలా చేయటం ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్‌గా నీకు బంధం ఏర్పడదనమాట. అయ్యో! రాలేదే అనుకున్నాం అనుకోండి, బంధంలో పడినట్టే. అంటే మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనమాట. అలా మనం జాగ్రత్తగా కర్మల్ని చేయాలన్నమాట. కర్మబంధముల నుండి ముక్తి పొందుటకు ఇదియే మార్గము. మీరు జనన మరణ బంధం నుంచి ముక్తి లేదు. ఎప్పుడైతే కర్మబంధం లేదో ఇంకా జన్మించాల్సిన అవసరం ఉండదనమాట. జనన మరణ బంధం నుంచి కూడా మనం పక్కకు తప్పుకుంటాం అన్నమాట. ముక్తులమవుతాం అన్నమాట. నిర్వికారమైన పరమపదంను పొందుదురు. ఇంకా ఎటువంటి వికారాలు మనిషికే కదండీ వికారాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా వికారాలన్నమాట. ఎప్పుడైతే మనలో కదలిక వస్తదో, ఎప్పుడైతే భావంగా కానివ్వండి, లేతే వాక్కు ద్వారా గానియండి, శరీరం ద్వారా గాని ఎటువంటి చలనాలున్నా కూడా వికారమే అన్నమాట. నిర్వికారమైనది అంటే అంతటా ఉన్నది. ఇంకా కదలటానికి ప్లేసే లేదు. ములుగు సందు లేక అంతటా వ్యాపకమై ఉంది. అటువంటి స్థితిని మనము పొందుతాం అన్నమాట. మనుష్యుడు కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా సిద్ధి. యోగము ద్వారా సిద్ధిని పొందే అవకాశం ఉండదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. 2 రకాలుగా ఉందండి. కర్మ ద్వారా, జ్ఞానం ద్వారా మనము నిష్టను పొందుతాం. నిష్టను పొందడం అంటే అదైన స్థితిలో ఉంటాం అన్నమాట. అంటే కర్మబంధాల నుంచి విడిపడతాం. ఏం చెప్తున్నారు? ఆచరించకుండా ఇది జరగదు. అంటే వాటి ఫలితం పట్ల నాకు ఆశ లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు చేయాలి అనుకుంటే కుదరదనమాట. చేయకుండా నైష్కర్మ్యము సిద్ధించదు. అంటే యోగనిష్ట సిద్ధి అన్నమాట. అలాగే కర్మలను త్యజించినంత మాత్రమున మనకి సాంఖ్యనిష్ట కూడా రాదనమాట. కర్మలు చేయకుండా విచారణ చేసి నేను కూర్చుంటానండి అంటే సాంఖ్యనిష్ట రాదనమాట. అయితే నైష్కర్మ్యము అనేదానికి కొద్దిగా వివరణ తెలుసుకుందాం. మనుషుడు కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము అనగా యోగనిష్ఠా సిద్ధి లభించదు. అంటే యోగము అంటే మనము కలయిక అనే కాకుండా చేయటం కూడా వస్తది. సాధన అని కూడా వస్తదనమాట. కర్మలు చేయటం అన్నమాట. అయితే ఈ కర్మబంధాల నుంచి మనము బంధించబడకుండా ఉండాలి అంటే ఈ యోగ సిద్ధి అనేది మనం పొందాలన్నమాట. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టని పొందజాలము. కర్మయోగ పరిపక్వ స్థితినే నైష్కర్మ్యము అంటారు. కర్మల్లో మనం కౌశలం గురించి చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఫలితం పట్ల సందృష్టి ఉంటుందో దాన్నే పరిపక్వ స్థితి అనమాట. కౌశలంగా చేస్తే అది మనకి సహజమైపోయిందనుకోండి. ఇప్పుడు మనం సాధనతో ఏం చేస్తున్నాం? ప్రయత్నించి మనం కొంచెం ఆలోచించి అవును ఇలా చేయాలి గదా! ఇలా సాక్షిగా ఉండాలి గదా! అని ప్రయత్నించి మనం చేస్తున్నాం.
అది సహజమైపోయిందండి. అంటే నిష్ఠ, కదలని స్థితికి వచ్చేస్తాం అనమాట. అదే సిద్ధి దశ అనమాట. అయితే ఈ పరిపక్వ స్థితే అంటే ఎప్పుడైతే ప్రయత్నించినప్పుడు పరిణామం కంపల్సరీ కదా మనం ప్రయత్నించినప్పుడు. అట్లా చేయటాన్ని నైష్కర్మ్యము అని అంటారనమాట. సమబుద్ధిగా కర్మలను ఆచరించుట కర్మాచరణ యందు కౌశలమని అందరూ. పాపపుణ్యములు రెండింటిని సమత్వ బుద్ధితో ఈ లోకమునందే విడువును. సర్వదా ముక్తుడవును. కర్మ బంధ హేతువులు కావు. అప్పుడు మనం ఎలా అయితే సమదృష్టితో ఉంటామో అవి మనకి బంధించబడవు. కర్మల వలన బంధించబడ్డాం అనుకోండి, మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ కంప్లీట్ చేసుకుంటాం అనమాట. కర్మలు బంధహేతువులు కావు. నిష్కామ భావంతో కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడే ఈ స్థితి. ఎప్పుడైతే నిష్కామంగా మనం కర్మల్ని ఆచరిస్తామో, నాకు ఏ ఫలితం వచ్చినా ఓకే, ఇది నా కర్తవ్యం, నా తీరుగా ఉంది. ఇప్పుడు మనం కుటుంబం ఉంది. కుటుంబాన్ని భర్త ఒకలాగా, భార్య ఒకలాగా ఉంది. మరి ఆశపడుతున్నామా ఏమన్నా? ఆశపడ్డామంటే వెంటనే మనం చేంజ్ చేసుకోవాలి. నిష్కామంగా చేయాలి. నా పని ఇది, నా ధర్మం ఇది అని మనం ఏం చేస్తాం? రిలేటెడ్ కంప్యూటర్, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఎవరు గుర్తించట్లేదు, ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి. లేకపోతే నేను చేశాను కదా, పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారనో, లేదా భర్త ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనల్ని కర్మల్లో బంధించడానికి చేసే ఆలోచనే. మనకి ఆలోచనే ఇబ్బంది అండి. కర్మ ఒకటో రెండో చేస్తాం, ఆలోచనలు 100 చేస్తాం అనమాట. అంటే 100 ఆగాములు చేసేసుకుంటాం అనమాట. కర్మ చేయకపోయినప్పుడు కూడా మనకి ఆలోచన ద్వారా మనం కర్మని పూర్తి చేశామంటే బంధించబడతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం నిష్కామ భావంతో కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడే ఈ స్థితి. నిష్కామ కర్మలతోనే మనము ఈ స్థితికి చేరుకుంటాం అన్నమాట. నిష్కామంతో ఆచరించాలే కానీ కర్మలను త్యజించరాదు. ఎప్పుడైనా సరే మనము జాగ్రత్తగా చేసే కర్మల్ని మోక్షం దిశగా చేయాలి తప్ప వాటిని వదిలేయకూడదు. మనం ఏం చేస్తాం? బద్ధకంతోనో లేకపోతే ఏదో ఎదుటోళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ మీద వదిలేయటము, మనం చేయాల్సిన కర్మలు అలాంటివన్నీ కూడా చేయకూడదనమాట. నిష్కామంతో ఆచరించాలే గాని కర్మలను త్యజించరాదు, అంటే వదిలిపెట్టరాదు. కర్మల యందును కర్మ ఫలముల యందును ఆసక్తిని త్యజించినప్పుడే కర్మ బంధముల నుండి ముక్తుడవుతాడు. ఇక్కడ చూడండి, కర్మల యందు కర్మ ఫలముల యందు ఆసక్తి, ఇది చెయ్యాలని కానీ మనం వెయిట్ చేయలేమన్నమాట. ఎవరు అడగకుండానే సలహా ఇచ్చేస్తాం. ఎవరు పిలవటం ఆలస్యం, వెళ్ళిపోవటం మనం ఏదో మంచి పేరు కోసమో ఏదో రకంగా, లేకపోతే మన లోపల ఆసక్తితో గబగబా పనులు మన మీద వేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని కర్మల యందును కర్మ ఫలముల యందు ఇదొచ్చింది అదొచ్చిందని మళ్ళీ బాధపడకూడదు. ఆసక్తిని త్యజించినప్పుడే కర్మ బంధముల నుంచి ముక్తుడవుతాడు. మాతే సంగోస్త్వ కర్మాణి, కర్మ చేయకుండాటి యందు ఆసక్తి ఉండకూడదు. మెయిన్ నేను చేయను అన్నది మనలో ఆసక్తి ఉండకూడదు. ఎలా వేటిని మనం వాయిదా వేయటం కానీ, లేకపోతే ఎలా తప్పించుకుందామా ఈ పని చేయకుండా అని కానీ మనం ఆలోచించకూడదు అనమాట. మన ఆసక్తి చేయకుండా ఉండటానికి ఉండకూడదు అనమాట. చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలన్నదే మనం చేయవలసిందనమాట. జ్ఞాన నిష్ఠ అని పేరుతో వర్ణించబడిన జ్ఞానయోగ సిద్ధిని అనగా పరిపక్వ స్థితిని సిద్ధం అనే పదాన్ని సూచిస్తుంది. అంటే దీని ఫలము తత్వజ్ఞాన ప్రాప్తి. ఎప్పుడైతే జ్ఞానంతో కర్మల్ని చేస్తామో, ఏ కర్మయోగం కానివ్వండి, జ్ఞానయోగం కానివ్వండి, ఎక్కడైనా కర్మలు కామనండి. అయితే జ్ఞానంలో మనం సాంఖ్యం అంటే విచారణ ద్వారా చేస్తాము. అదే కర్మల్లో మనము కర్మఫలాల పట్ల ఆలోచన లేకుండా సమబుద్ధితో చేస్తాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దానివల్ల మనకి ఏం చేస్తాం? మనం విచారణతో చేయటం వల్ల తత్వజ్ఞానమా ప్రాప్తిస్తదనమాట. అంటే బుద్ధి బలం పెరిగిద్దనమాట. అంటే బుద్ధే ఆత్మని అర్థం చేసుకుంటదనమాట. ఈ స్థితికి చేరిన సాధకుడు బ్రహ్మానుభవం పొందును. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటాడో అతనికి బ్రహ్మానుభవం కలుగుతదనమాట. అతని దృష్టిలో ఆత్మ పరమాత్మలకు ఏ మాత్రము భేదం ఉండదు. అతని దృష్టిలో అంటే ఆత్మ అంటే వ్యష్టి. అంటే నేను ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవాలి. నేనేంటి? నేను ఈ జీవుడినా? ఆత్మనా అన్నది. ఎప్పుడైతే తెలుసుకుంటామో సమిష్టి ప్రయాణం చేస్తాం. సమిష్టి ప్రయాణంలో పరమాత్మ స్థితికి చేరుకుంటాం. అంటే ఆయనకి నాకు భేదం లేదు. అందరూ ఒక్కటే. అంతటా ఉన్నది నేనే. ఎన్ని రూపాలు కనిపిస్తున్నా అతనికి పరమాత్మగానే ఉంటాడనమాట.
ఏ మాత్రం భేదం ఉండదు. స్వయంగా బ్రహ్మరూపం పొందును. సాధకుడు కర్తృత్వాభిమానం వీడి సమస్త భోగముల యందును మమతాశక్తులను కోరికలను త్యజించి నిరంతరము అభిన్న భావంతో పరమాత్మను చింతించుచు వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించుట వలనే జ్ఞానయోగ సిద్ధి కలుగుతుంది. ఇక్కడ చూడండి స్పష్టంగా చెప్పారు. అభిన్న భావంతో అంటే ఆయనకి నాకు భేదం లేదు, ఉన్నది పరమాత్మే, అదే నేను అన్న భావంతో, అలా భావంతో ఉన్నాను నేను పరమాత్మ అయినప్పుడు ఈ జీవుడు కార్యక్రమాలు నేనెందుకు చేస్తానంటే కుదరదనమాట. అతను శరీరం తెచ్చుకున్న తర్వాత ఆ ప్రారంధాన్ని అనుభవించాల్సిందే అన్నమాట. అట్లా అతని కర్తవ్య కర్మలను ఆచరించే తీరవలెను. సాధకుడు కర్తృత్వ భావన త్యజించి సచ్చిదానంద గణ పరబ్రహ్మము యందు అభేద భావంతో స్థితుడై ఉండుట అవసరము. ఎప్పుడైతే మనకి తన నేను కర్తని, నేను చేస్తున్నాను, లేదా నేను భోక్తని అన్న భావం 2 ఉండద్దన్నమాట. అలా త్యజించినప్పుడే, అలా వదిలేసినప్పుడే సచ్చిదానంద కన పరబ్రహ్మము యందు అభేద భావంతో స్థితుడై ఉండును. కర్మాచరణను బాహ్యంగా త్యజించుట అతనికి అంత ముఖ్యము కాదు. ఆంతరిక త్యాగమే ప్రధానము. అక్కడేంటి లోపల భావనే ప్రధానం అన్నమాట. భావం మనం సరిగా పెట్టుకున్నప్పుడు మనం ఏ కర్మ చేసినా అది మనకి అంటదన్నమాట. పొరపాటున కూడా సాధకుడు చేయకూడని కర్మలు చేయడన్నమాట. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. నిష్కామ భావంతో కర్మలను ఆచరించినప్పుడే నైష్కర్మ్యము అంటే యోగ నిష్ఠా సిద్ధి లభించును. ఇక్కడ సాంఖ్య నిష్టకి యోగ నిష్ఠకి డిఫరెన్స్ ఏంటి అంటే, యోగ నిష్ఠా సిద్ధి అన్నప్పుడు ఏంటి అంటే మనం కర్మల ద్వారా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నది పరమాత్మ, అతను సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, నేను సేవకుడిని అన్న భావంతో చేస్తాం. అంటే ఇట్లా మనం ఎప్పుడైతే నేనును పోగొట్టుకోవడానికి ఉన్నది ఈశ్వరుడే అని మనం పెట్టుకుంటాం కదా మన సాధనలో, అక్కడ ఆ భావంతో ఉంటాం అన్నమాట. అది కూడా మోక్షానికి దగ్గర చేస్తుంది. ఇక్కడేమనుకుంటాము అతనికి నాకు భేదమే లేదు, ఆత్మకి పరమాత్మకి భేదమే లేదు అన్నది సాంఖ్యనిష్ట అన్నమాట. ఇక్కడ ఏదైనా అల్టిమేట్ గా మనము మన లక్ష్యాన్ని సాధిస్తాం అన్నమాట. అంటే ఎవరి అభిరుచి మనం ముందే చెప్పుకున్నాం, ఎవరి యోగ్యత, ఎవరి శ్రద్ధ. మన శ్రద్ధ లేనిదే ఏ పని చేయలేమండి. విశ్వాసము శ్రద్ధ అనేది ముఖ్యం అన్నమాట. ఇట్లా మనకి ఈ పరమేశ్వరుడికి నాకు అభేదం అన్న దృష్టితో చూడటమే సాంఖ్యనిష్ట అన్నమాట. అక్కడ పరమాత్మ నేను సేవకుడిని అన్నప్పుడు నేనని పలచన చేసుకుంటాం అన్నమాట. అట్లా మనుష్యుడు కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము అనగా యోగనిష్ట సిద్ధి అతనికి లభించదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్యనిష్టను అతను పొందజాలుడు. మనుషుడు ఏ కాలమందైనను క్షణకాలము కూడా మనకి కర్మలను ఆచరించకుండా ఉండటం అనేది జరగదు. కాబట్టి ఆ కర్మల్ని మనం ఏ దిశగా అంటే లక్ష్యం దిశగానా, మళ్ళీ ప్రపంచ దిశగానా, అంటే భోగిగానా యోగిగానా అన్నది మన సాధన ఆధారపడి ఉంటదన్నమాట. హరి ఓం అండి.